జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శనానికి వెళ్ళారు. అభిమానులు భారీ స్థాయిలో ఆయనకి స్వాగతం పలకటం జరిగింది. ఈరోజు దర్శనం పూర్తయిపోయింది. కొండగట్టు అంతా కోలాహలంగా ఉంది ఈరోజు. అయితే ఆయన రేపు ఏపీకి చేరుకుని రేపు సాయంత్రం బయలుదేరి లేదంటే ఎల్లుండి 1వ తేదీ ఉదయానికి పిఠాపురం చేరుకోబోతున్నారు. ఇక్కడ గొల్లప్రోల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొంటారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తారు. 1వ తేదీ సాయంత్రం పిఠాపురంలోనే జనసేన నాయకులు జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. 2వ తేదీన ఆయనకు ఇచ్చినటువంటి శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, నీటిపారుదల ఈ శాఖలకు సంబంధించి కలెక్టర్లతోటి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 2వ తేదీ సాయంత్రం ఎంపీలతోటి సమావేశం అవుతారు. 3వ తేదీ కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఆయన పర్యటన ముగించుకుని 3 రాత్రికి తిరిగి మంగళగిరి చేరుకుంటారు అనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం.